హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజైతే స్టెప్స్కి గ్రానైట్ వేస్తున్నారని చెప్పాను కదండి. అది ఎంతవరకు వర్క్ వచ్చింది, ఎలా ఉంది, ఏంటి అనేది కంప్లీట్గా వీడియో చూపిస్తానన్నమాట. మా స్టెప్స్ కోసం అయితే ఈ గ్రానైట్ని సెలెక్ట్ చేసుకున్నాము. చాలా చాలా బాగుంది, చాలా షైనింగ్గా ఉంది. ఇంకోటి ఏంటంటే గ్రానైట్ వేయడం వల్ల స్లిప్ అవ్వదనమాట. టైల్స్ వేస్తే ఎక్కువగా స్లిప్ అవుతుంది. మెట్ల మీద మటుకు గ్రానైట్ యూజ్ చేయడమే బెటర్. లుక్ వైస్‌గా చూసినా కూడా చాలా చాలా బావుంటుందనమాట. సో, స్టెప్స్‌కి డిజైన్ ఇవ్వడంతో పాటు స్టెప్స్‌కి పక్కనున్న దానికి కూడా మనం డిజైన్స్ అనేది ఇవ్వచ్చు. అది ఒకటి స్టెప్ కట్‌లో ఇవ్వచ్చు. అలానే సమోసా కట్‌లో ఇవ్వచ్చు. అండ్ ప్లెయిన్‌గా ఒకటిలాగా వచ్చే విధంగా ఇవ్వచ్చనమాట. సో, నేను చూపిస్తాను ఎంతవరకు వర్క్ వచ్చింది ఏంటి అనేది క్లియర్‌గా చూపిస్తాననమాట. సో, ఫస్ట్ అయితే గ్రానైట్స్ తీసుకొచ్చేసామండి. గ్రానైట్స్ ప్రైస్ వచ్చేసి మనకు 70, 75 అలా స్టార్టింగ్ రేంజ్ ఉంటుందండి. ఇంకా వెళ్ళే కొద్దీ గ్రానైట్ పెరుగుతూనే ఉంటుంది. మనం కిచెన్ బండకి ఏ గ్రానైట్ ఏసుకుంటామో, స్టెప్స్‌కి ఏ గ్రానైట్ ఏసుకుంటామో దాని డిఫరెన్స్ అనేది వేరుంటుంది. అండ్ ప్రైసెస్ కూడా వేరు వేరు ఉంటాయన్నమాట. ఇంకో విషయం ఏంటంటే ప్రాంతాలను బట్టి గూడా వీటి ప్రైజెస్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. ఒకవేళ సిటీలో ఉన్నట్టయితే కొంచెం ఎక్కువ ప్రైస్ ఉంటుంది. కొంచెం విలేజెస్ సైడ్ అలా అయినట్టయితే కొంచెం తక్కువ ప్రైస్ ఉంటుంది. ఇంకా వేరే ప్రాంతాల నుండి చాలా దూరం నుండి ఇక్కడికి తెచ్చేటట్టయితే ఇంకొక ప్రైస్ ఉంటుంది. అలా మీ ప్రాంతాన్ని బట్టి ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది. గ్రానైట్ ప్రైస్ అనేది. సో, మీరు సెలెక్ట్ చేసుకునే డిజైన్, కలర్‌ని బట్టి కూడా సో, ఎన్ని విధాలుగా ప్రైస్ అనేది చేంజ్ అవుతుందనమాట గ్రానైట్‌లో. మనకు ఇక్కడ ఒక ప్రైస్ ఉంది, ఇంకో చోట వేరుందేంటి, సేమ్ గ్రానైట్ అనుకోవడానికి లేదు. చెప్పాను కదా! డిఫరెంట్‌గా ప్రాంతాన్ని బట్టి కూడా, ఆ ప్రాంతం నుండి ఇక్కడికి రావడానికి వాళ్ళకి ఛార్జీలు అవ్వచ్చు. ఆ ఛార్జీలు కూడా గ్రానైట్‌లోనే వేస్తారనమాట. సో, ఇలా ప్రైజెస్ అనేవుంటాయి. మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు మన ఇంటికి ఏదైతే లుక్ బావుంటుందనుకుంటామో అలాంటిది సెలెక్ట్ చేసుకోవాలి. మేమైతే కిచెన్‌లో వచ్చేసి బ్లాక్‌లో షేడ్ డాట్స్ ఉండే షేడ్‌వి సెలెక్ట్ చేసుకున్నామనమాట. అది చాలా చాలా బావుంది. చాలా నచ్చింది. సో, అది సెలెక్ట్ చేసుకున్నాం. దానికి తగ్గట్టుగా టైల్స్ కూడా కొంచెం వైట్ అండ్ లుకొచ్చే విధంగా నెక్స్ట్ కిచెన్ టైల్స్ పెట్టేటప్పుడు కూడా చూపిస్తాను మీకెలా ఉంది ఏంటి అనేది క్లియర్‌గా. సో, దానికి మ్యాచ్ అయ్యే విధంగా ఉండేవి టైల్స్ కూడా సెలెక్ట్ చేసుకున్నామనమాట. ముఖ్యంగా మనము గ్రానైట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడే కబోర్డ్స్ కలర్ కానియండి, టైల్స్ కలర్ కానియండి, కొంచెం మ్యాచింగ్ అయ్యే విధంగా తీసుకుంటే బావుంటుంది. లేకపోతే ఒక కబోర్డ్స్ ఫర్ సపోజ్ గ్రీన్ కలర్ అనుకోండి, బండ బ్లాక్ కలరు, టైల్స్ వచ్చేసి ఇంకో కలరు అలా ఉన్నా కూడా కిచెన్ క్లమ్జీగా ఉంటుంది. లుక్ వైస్‌గా కూడా అస్సలు బావుండదు. సో, ఒకసారి ఆలోచించండి. మీరు కిచెన్ ప్లాన్ అనుకున్నప్పుడు మీరు ఏదైతే వెయ్యాలనుకున్నారో అవన్నీ కరెక్ట్‌గా మ్యాచ్ అయ్యే విధంగా సెట్ చేసుకోండి. ఎందుకంటే తర్వాత మళ్ళీ మార్పించాలన్నా మనకు ఏమంటారు డబల్ ఖర్చు. లేకపోతే అదే చూస్తూ అయ్యో! మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడే ఇది సెలెక్ట్ చేసుకుంటే బావుండేది అనిపిస్తూ ఉంటుందలా. సో, అలా కాకుండా ముందే చెప్తున్నాను. టైల్స్ కలర్, గ్రానైట్ కలర్ అలానే షెల్ఫులు కబోర్డ్ వర్క్‌కి 3 ఒకసారి ఆలోచించి కలర్స్ అన్నీ మ్యాచ్ అయ్యే విధంగా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టెప్స్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. అన్ని స్టెప్స్ కూడా వేస్తూ వస్తున్నారనమాట. మీకు ఇందాక చెప్పాను కదా! సైడ్‌కొచ్చేసని. మనకు స్టెప్స్ అయితే వేసిన తర్వాత సైడ్‌కి ఒక పట్టీలాగా వస్తుంది. ఆ పట్టీ వచ్చేసి మనకు 3, 4 విధాలుగా వస్తున్నాయన్నమాట. సో, మేమైతే ప్రెజెంట్ రన్నింగ్ అవుతుంది వెయ్యమన్నాము. ఇంకా ఓల్డ్ మోడల్ అయితే వద్దన్నాము. ఇలా సాఫీగా ఉన్నదైతే వేస్తా అన్నారు ఫస్టు. అలా వద్దు స్టెప్ కట్ ఎయ్యండి అంటే, సో, స్టెప్ కట్‌ని వేస్తున్నారనమాట. ఫస్ట్ వచ్చేసి స్టెప్ కట్టు బాక్స్ టైప్ ఏశారు. అదంతా లుక్ వైస్‌గా ఏం బాలేదు. సో, మళ్ళీ అది తీసేసి నెక్స్ట్ ఇంకో మోడల్ ఏస్తున్నారు. మీకు పక్కన పిక్చర్ అనేది యాడ్ చేస్తాను చూడండి. సో, ఇప్పుడు ఇక్కడ పిక్చర్‌లో కనిపిస్తున్న విధంగా చేస్తున్నారనమాట.
సో, కన్‌స్ట్రక్షన్ జరిగేటప్పుడైతే ఇలాంటి మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఫస్ట్ వాళ్ళొకటి చెప్తారు. సో, అది మనకు నచ్చిందో, నచ్చలేదో మనం ముందే చూసుకుంటే బెటరు. తర్వాత బాధపడే కన్నా, అయ్యో! ఇలా ఉంటిని, ఇలా వచ్చుంటే బావుండేది అనుకునే కన్నా, మనం కొంచెం టైం చూసుకొని, కన్‌స్ట్రక్షన్ చేసే దగ్గరికి వెళ్ళి, అన్నీ వాళ్ళకి చెప్తూ, మనకు నచ్చిన విధంగా చేయించుకుంటే బెటరనమాట. సో, తర్వాత బాధపడకుండా చాలా రోజులు మనం ఆ ఇంట్లోనే ఉండాలి. మనం ఇష్టంగా కట్టించుకుంటూ ఉంటాం కాబట్టి, సో, మేము గూడా అదే పని చేస్తున్నాం. మేమన్నా వెళ్తున్నాం, లేకపోతే మా అత్తయ్య గారన్నా వెళ్ళి అక్కడ ఎలా కావాలో ఆ విధంగా సెట్ చేయించుకుంటున్నామనమాట. మార్పులైతే ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయండి. ఎందుకంటే మనం ఒకటి అనుకుంటాము, పిక్చర్‌లో ఒకటి చూస్తాము. కానీ కంప్లీట్ అయ్యేసరికి కంప్లీట్‌గా డిఫరెంట్‌గా అనిపిస్తుంది. సో, అలా కాకుండా మనం దగ్గరుండి చూసుకున్నట్టయితే మనకు మంచిగా అనిపిస్తుంది. ఇంకా సాటిస్ఫాక్షన్‌గా కూడా ఉంటుంది. ఫైనల్‌గా అయితే స్టెప్స్ కొంచెం కంప్లీట్ అయ్యాయండి. సైడున పెట్టలేదు. కింద వరుస అయితే పెట్టారనమాట. ఇవి పైన పెంట్ హౌస్‌కెళ్ళే దగ్గర. సో, ఈ సెంటర్‌లో కూడా వేసేశారు. చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా కొంచెం కింద స్టెప్స్‌కి అవన్నీ వేసుకుంటూ వస్తున్నారనమాట. లుక్ వైస్‌గా అయితే చాలా బాగా అనిపిస్తుందండి. గ్రానైట్ వేసిన తర్వాత చాలా మంచి లుక్ అయితే వచ్చింది. ఇప్పుడైతే సైడ్ పెట్టారనమాట చూడండి. ఇందాక చెప్పాను కదా! సో, ఈ కట్‌లోనే మనకొచ్చేస్తుంది. ఓకే అనిపిచ్చింది. ఫస్ట్ పెట్టిందయితే ఏమంత బాలేదు. ఇప్పుడు సేమ్ ప్యాటర్న్‌లో పెడుతున్నారు. ఇది ఎలా కటింగ్ ఇచ్చారంటే, మనకు సైడ్ నుండి ఒక కటింగొచ్చి, మళ్ళీ కింద నుండి కూడా ఆహ్, షేప్‌లో తీసుకొని ఒక డిజైన్ అనేది ఫార్మ్ చేస్తున్నారు. ఇందాకొచ్చేసి బాక్స్ టైప్‌లో పెట్టారు. ఆ బాక్స్ టైప్ పెట్టడం వల్ల లుక్ వైస్‌గా అంత బాలేదు. సో, ఫైనల్‌గా ఇదొచ్చిందనమాట. లుక్ అయితే చాలా బాగా అనిపిచ్చింది. నెక్స్ట్ ఇదంతా గూడా కంప్లీట్ అయిపోయాక డూప్లెక్స్ మెట్లు స్టార్ట్ చేస్తా అన్నారు. ఇక్కడొచ్చేసరికి ఈ మెట్లన్నీ అయిపోయాయి చూడండి. ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. సైడ్‌న గూడా ఇచ్చేశారు. ఈ వర్క్ అయిపోయాక మళ్ళీ ఇంకోసారి ఈ పక్కన మనకు జాయింట్స్ ఉన్నాయి గదండీ! అదంతా కూడా మేస్త్రి ఏమంటారు ప్లాస్టింగ్ చేసేసి నీట్ ఫినిషింగ్ అనేది ఇస్తారనమాట. సో, ఇవన్నీ క్లీన్ అయిన తర్వాత ఇంకా మంచి లుక్ కనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు వర్క్ జరుగుతూనే ఉంది కాబట్టి దీని మీద దుమ్ము పడుతూనే ఉంది కంటిన్యూగా. సో, అందుకే లుక్ వైస్‌గా ఇలా ఉంది. ఇంకా పైన వర్క్ జరగాలి. డూప్లెక్స్ మెట్లకి జరగాలనమాట. సో, ఇంతవరకైతే వర్కొచ్చింది. నెక్స్ట్ పెయింటింగ్ వర్క్ గూడా స్టార్ట్ అయిపోయింది. పెయింటింగ్ వర్క్ గురించి కూడా క్లియర్‌గా రేపటి వీడియోలో చెప్తాను. రూమ్‌కి ఎన్ని లప్పం బ్యాగ్స్ అవుతున్నాయి, ఎట్లా అప్లై చేస్తున్నారు, ఏంటి అనేది క్లియర్‌గా రేపటి వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను. ఇంతవరకు వర్కొచ్చిందనేది. సో, ఈ రోజుకి వీడియో ఇంతే ఫ్రెండ్స్. మీకు నచ్చిందనుకుంటున్నాను. లైక్ చేయండి వీడియోని ఖచ్చితంగా. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం.